హాయ్ అండి అందరికీ. మొన్న ఒక వీడియోనైతే పెట్టాను కదా, 4 గంటల్లో 3 బ్లౌజులు కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనేసి. ఆ వీడియో ఒక ఆవిడైతే చూసిందనమాట. చూసి ఎందుకమ్మా మాకు ఇవన్నీ సోది చెప్తున్నావు, వేస్ట్ మ్యాటర్ అవసరమ్మా, మ్యాటర్కి వచ్చి చెప్పు అనేసి అన్నది. ఆమె నా వీడియోస్కి వచ్చేసి ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను వీడియోలు చేస్తున్నాను, ఇంతవరకు నా వీడియోస్కి దేనికి కామెంట్ చేయలేదు. అంటే ఏదన్నా ఇంపార్టెంట్ టిప్ ఇచ్చినప్పుడు కామెంట్ చేయలేదు. కానీ ఆ వీడియో కట ఆమెకు అది వేస్ట్ వీడియో అయిందట. అట్లా ఎట్లా అనుకుంటారు వేస్ట్ వీడియో అని. నేనైతే ఇలాంటి కొన్ని వీడియోస్ అనే ఒక నలుగురు చెప్పే మాటలైనా మోటివేషన్‌గా తీసుకుంటానండి. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా బద్ధకంగా బట్టలు కుట్టాలి అని లేనప్పుడు కొంచెం ఎక్కువ ఏం చేస్తానంటే పెద్దవాళ్ళ వీడియోస్ చూస్తా. అంటే కొంచెం ముసలి వాళ్ళు, లేదంటే అది ఏ పనైనా సరే, వాళ్ళు కనీసం వాళ్ళు బిచ్చం ఎత్తుకున్నా సరేనండి, నేను వాళ్ళను ఎక్కువ ఇన్స్పిరేషన్‌గానైతే తీసుకుంటా. ఎందుకంటే వీళ్ళు ఇంత చేత కాకున్నా కూడా వీళ్ళకి అవసరమా? వీళ్ళెందుకు? వీళ్ళు దేనికోసం చేస్తుర్రు? కడుపు కోసమే కదా! కోటి తిప్పలు అన్ని కూటి కోసమా అని ఊరికేనే అనలేదండి. ఇలాంటప్పుడు మనకు ఏదన్నా బద్ధకంగా, నీరసంగా ఉన్నప్పుడు నాకు ఇలాంటి మంచి మంచి మాటలు వింటే, లేదంటే వేరేటోళ్ళు చేస్తుర్రు ఆ పని, మనం ఎందుకు చేయలేము అని ఒక ప్రయత్నం వేయడం నాకది నాకు నచ్చుతదనమాట. అదేవిధంగా నేను ఆ రోజు చేసిన వీడియోనైతే ఇట్లా 3 బ్లౌజులైతే కట్ చేశాను, స్టిచ్చింగ్ చేశానని చూపించాననమాట. ఆ వీడియో వచ్చేసి ఆవిడకు సోది వీడియో అనిపించిందట. అందులో ఛానల్ నేమ్ వచ్చేసి ఆమె పూర్తి పేరు లేదు, ఏదో షార్ట్‌కట్‌లో పెట్టింది. ఒక 3 అక్షరాలే ఉన్నాయన్నమాట. పేరు మెన్షన్ చేద్దాం అనుకున్నా. నేను నా సోది వీడియోలైతే సోది అని అనుకున్నప్పుడు అసలు నా వీడియోలు చూడరు. నాకు సబ్స్క్రైబర్లు కూడా పెరగరు కదా! నేను పని చేసినప్పుడు, నేను ఒకరిని చూసి నేను కుట్టనప్పుడు వాళ్ళు 4 కుట్టిర్రట. అసలు ఎట్లా కుట్టిర్రు, నాతోనయితదా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను వాళ్ళలాగా ఎందుకు చేయొద్దు అని అనుకోని ట్రై చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి మనం చేసే పనిని బట్టే కదా ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకునేది. అలాంటప్పుడు ఇది సోది వీడియో ఎందుకైతది ఆ వీడియో వచ్చేసి? నాకైతే అస్సలు అర్థం కాలే. ఒక రోజంతా మైండ్‌కి అసలు అయినా ఇగో మస్తు మంది అంటారు. వాళ్ళ గురించి నాకు అనవసరం అండి. నా వీడియోస్ కనీసం ఒక 10 మంది సోది వీడియోలు అనుకున్నా, కనీసం ఒక అందులో 100లో ఒక 10 మంది సోది వీడియోస్ అనుకున్నా, ఒక 80, 90 మందికి ఏదో ఒక రకంగా 4 వీడియోలలో ఒక్క వీడియోనైనా నచ్చలేకపోతదా చెప్పండి? ఇవొచ్చేసి నేను నైట్ కట్ చేసుకున్న బ్లౌజెస్ మొత్తానికి స్టిచ్ చేశాను. దీంతో పాటు ఇంకోటి స్టిచ్ చేశాను. కాకపోతే హెమ్మింగ్‌కి ఇచ్చాను. మొత్తానికి 4 బ్లౌజులు కట్ చేసి మరీ కుట్టేశాను. నైట్ కట్ చేసి మార్నింగ్ కుట్టేశాను.